వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము రసము, సాంబారు వీటన్నింటిలోకి సైడ్ డిష్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే క్యారెట్ ఫ్రైని ఇంకా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం రండి. దీనికోసం ముందుగా క్యారెట్ను ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకొని ఇక స్టవ్ ఆన్ చేసి పోపు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక్కసారి తిప్పుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇక దీనిలోకి మనము కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నింటినీ ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి. అన్ని ముక్కలు ఒకటే సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా క్యారెట్ ముక్కలు కూడా వేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ క్యారెట్ ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఈలోగా మనము దీనికి కారాన్ని ప్రిపేర్ చేసుకోవటానికి మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుందండి పచ్చి కొబ్బరి కన్నా. తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు, వీటికి పైన పొట్టు ఏమీ తీయలేదు, కావాలంటే మీరు పైన పొట్టు తీసైనా సరే వేసుకోవచ్చు. తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఈ కూర మొత్తానికి ఈ పచ్చిమిర్చి కారమే యూస్ చేస్తున్నామండి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ క్యారెట్లో కొంచెం పచ్చిదనం ఉండగానే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టును ఈ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చికున్న పచ్చి వాసన కూడా పోతేనే ఈ ఫ్రై కమ్మటి వాసనతో టేస్టీగా ఉంటుందండి. ఇలా 70% క్యారెట్ ముక్కలు మగ్గిన తర్వాత ఇక మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండు కొబ్బరి పేస్టును దీనిలో వేసేస్తున్నాను. కొంచెం కచ్చా పచ్చాగానే మిక్సీ పట్టానండి. ఇక దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడే ఎండు కొబ్బరి, వెల్లుల్లి ఈ రెండిటి వల్ల మనకు ఫ్రై అనేది మంచి వాసన వస్తూ ఉంటుందండి. ఇలా కలిపిన తర్వాత ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకొని పచ్చి వాసన పోయిందాకా క్యారెట్ను మనం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక లాస్ట్లో ఫస్ట్లో మనం పోపులో కరివేపాకు వేస్తాం కదా, అందరూ ఈ కరివేపాకును తినకుండా పక్కన పెడుతూ ఉంటారండి. అందుకని నేను కరివేపాకును నీడలో ఆరబెట్టి ఫ్రై చేసి ఇలా మిక్సీ పట్టుకొని ఉంచుతాను. ఇది చాలా డిష్లలో లాస్ట్లో ఇలా పైన యాడ్ చేస్తూ ఉంటానండి. అలా అయితే తీసి పక్కన పెట్టలేరు, ఎట్లా కొట్లా వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇలా చేసి అన్ని ఫ్రైలో ట్రై చేసి చూడండి. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనకు కరివేపాకు స్మెల్ కూడా బాగా వస్తూ ఉంటుంది. ఇలా ట్రై చేయండి, ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది.